అబ్బా! ఏమిటి టారిఫ్‌లు గోల అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సింపుల్‌గా ఈ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం మాస్టారు. ఈరోజు మనం ఒక అద్భుతమైన కామెడీ ఆఫ్ ఎర్రర్ గురించి మాట్లాడుకుందాం. హీరో ఎవరో కాదు, మన కథానాయకుడు డొనాల్డ్ ట్రంప్ తాత. విలను ఒక బొమ్మల కంపెనీ. ఇక క్లైమాక్స్ ఏంటో తెలుసా? సొంత మనుషులే వెన్నుపోటు పడటం. అంటే కట్టప్పులు. కథలోకి వెళ్తే మన తాతగారు రెండోసారి వైట్ హౌస్ లో అడుగుపెట్టంగానే తనని తాను ఎకనామిక్ జంగిల్ కి రాజుగా ఫీల్ అయిపోయాడు. దాంతో తాతగారు నాతో పెట్టుకుంటే పన్నులే పన్నులు అంటూ ప్రపంచం మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఇండియా మీద తాతగారు ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకో తెలుసా? రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నామనే నెపంతో మన మీద ఏకంగా 50% టారిఫ్ వేశారు. 50% ప్రపంచం మొత్తం మీద ఏ దేశాల మీద లేదు. ఎందుకంటే ఒకటి, ఆపరేషన్ సింధూర్ టైంలో ట్రంప్ గారు మీడియేట్ చేయలేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు మోడీ గారు. అలాగే నోబెల్ ప్రైజ్ కి రికమెండ్ చేయలేదు అని చెప్పి ఇంకొక కక్ష. దీనితో తాతగారి కోపం వచ్చి 50% టారిఫ్ వేశారు. 50% అంటే దాంట్లో 25% టారిఫ్, 25% రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నామని చెప్పి పెనాల్టీ. అంటే 100 రూపాయల వస్తువు అమెరికాకు వెళ్తే 50 రూపాయలు తాతగారి జేబులోకి వెళ్ళాలి అనమాట. పాపం మనోళ్ళు ఏం చేస్తారు? తాత అంత పన్ను కట్టలేము మేము అని బతిలాడి రష్యా ఆయిల్ మానేస్తాము అని చెప్పి బదులుగా $500 బిలియన్ యుద్ధ సామాగ్రి, ఆయిల్ రెండు కొంటాము అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా చూసి తాతగారు తన మార్క్ స్టైల్లో విక్టరీ సింబల్ చూపిస్తుండగానే అసలు ట్విస్ట్ మొదలైంది. ప్రతి కథలో విలన్ ఉన్నట్టే ఇక్కడ కూడా విలన్ ఎంట్రీ అయ్యాడు. ప్రపంచాన్ని వణికించిన ఈ సుంకాలని ఎదుర్కోవటానికి ఏ పెద్ద దేశమో రాలేదు, సైన్యమే రాలేదు. కేవలం లెర్నింగ్ రిసోర్స్ అనే ఒక చిన్న కంపెనీ, దానికి తోడు ఒక వైన్ షాప్ కోర్టుకు వెళ్ళాయి. అయ్యా జడ్జి గారు, పన్నులు వేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది, కానీ ప్రెసిడెంట్ గారికి ఎక్కడ ఉంటుంది అని చెప్పి సీన్ కట్ చేస్తే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అయిన జాన్ రాబర్ట్స్ గారు క్లాస్ స్పీకర్, ప్రెసిడెంట్ గారు మీరు ఏమైనా అమెరికాకి యజమాని అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్లు అన్లిమిటెడ్ పన్నులు వేయటానికి? ఇది మీ సొంత బిజినెస్ కాదు అని తీర్పిచ్చారు. ఇక్కడ హైలైట్ ఏమిటంటే ఆ ఇద్దరు కట్టప్పులు ఎంట్రీ ఇచ్చారు. ట్రంప్ తాత తన మొదటి టర్మ్ లో వీళ్ళు నా మనుషులు అని నమ్మి నియమించుకున్న నీల్ గోరెచ్ మరియు అమీకోని బ్యారెట్ అనే జడ్జిలే ఆయనకు పెద్ద హ్యాండ్ ఇచ్చారు. పాపం తాతగారు దాన్ని కాపాడతారనుకుంటే రాజ్యాంగం వైపు నిలబడి తాత ప్లాన్ చెత్తబుట్టలో వేశారు. తీర్పు రాగానే తాతగారికి పూనకం వచ్చేసింది. తన సోషల్ మీడియాలో జడ్జిలను మూర్ఖులు, పెంపుడు కుక్కలు, దేశద్రోహులు అని చెప్పి తిట్టిపడేశారు. ఇక జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ గారైతే ఒక అడుగు ముందుకు వేసి ఆ జడ్జిలనంతా చట్టవిరుద్ధమైన వాళ్ళు అని చెప్పి పరోక్షంగా సెటైర్లు వేశారు. కానీ మన తాతగారు తగ్గే రకం కాదు కదా. కోర్టు కొట్టేసిన కొన్ని గంటల్లోనే మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి సరే ఆ పాత కత్తి పోతే ఏంటి, కొత్త కత్తి తీసుకొస్తాను అని చెప్పి పాత చట్టం పోతే పోయింది, కొత్త చట్టం ఉందిగా అని సెక్షన్ 122 ప్రకారం కొత్తగా 10% ట్యాక్స్ ని గ్లోబల్ టారిఫ్ గా ప్రకటించారు. మరునాడే మళ్ళీ ఏమైందో తెలియదు, దాన్ని 15% పెంచారు. అంటే ఇంకో 5% పెంచారు. ఆయన లాజిక్ ఏమిటంటే కోర్టులు తలుపులు మూసేస్తే కిటికీ గుండా పన్నులు వేస్తారన్నమాట. మన ఇండియా పాయింట్ వ్యూ ఏమిటంటే ముందు మేము పాత పన్నుల కింద కట్టిన ఆ $2 బిలియన్ మాకు వెనక్కి ఇస్తారో లేదో చూస్తాము. అంటే సుమారు 16,000 కోట్లు. అప్పుడే మీ కొత్త డీల్స్ గురించి మేము మాట్లాడతాం అని వెయిట్ చేస్తున్నాయి. మొత్తానికి తాతగారు సుంకాలు వేయటం, కోట్లు కొట్టేయటం, మళ్ళీ తాతగారు కొత్తవి తేవటం, ఇదంతా చూస్తుంటే మన చిన్నప్పుడు ఆడుకునే టామ్ అండ్ జెర్రీ ఆట గుర్తొస్తుంది కదా. మరి ఈ ఆట ఎప్పుడు ఆగుతుందో, మన ఇండియాకి ఆ రీఫండ్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ట్రంప్ తాత మాత్రం ఈ డబ్బులు మీకు వెనక్కి రావాలి అని అంటే ఇంకో 5 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే అని చెప్పేశారు. అంతేనండి అమెరికా సుంకాల భారతం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జై హింద్.